హాసిని, ఆ? ఏంటి నువ్వు చేస్తున్న పని? అదేంటత్తయ్య అంత కోపంగా అడుగుతున్నారు? మీ అబ్బాయికి టిఫిన్ పెట్టబోతున్నాను. ఏ పెట్టొద్దా? పాపం పొద్దు నుంచి మీ అబ్బాయి ఏమీ తినలేదు. ఇప్పుడన్నా తినొద్దా? నేను అలా అన్నానా? అనలేదు, కానీ నవ్వులో 4 అర్థాలుంటే కోపంలో 40 అర్థాలుంటాయని మా ముసల్ది చెప్పిందిలే. ఇప్పుడు నేను కోపడ్డానా? ఇప్పుడు ఇది విక్కీకి పెట్టాలా వద్దా? మీ చూపులకి మీ పిల్లలు అర్థం చేసుకోగలరేమో, నేను కాదు. నాకంత తెలివి లేదు అత్తయ్య గారు. హాసిని, నువ్వు ఇప్పుడు మ్యాటర్ పెంచుకో. అసలే నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. మా అమ్మ నాకు పెట్టడానికి ఇంటి నుంచి టిఫిన్ తెప్పించింది. అలాగే తిను. నాకు చేతులు బానే ఉన్నాయి, నేను తింటాను. నువ్వు తింటానంటే నేను వద్దంటానా? లే తిను. బాబు, ఇప్పుడు ఎలా ఉంది బాబు మీకు? హాసిని, రాత్రి విక్కీకి కాలు ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి నువ్వు మాతోనే ఉన్నావు కదా, మరి మీ అమ్మకి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయగలిగావు? నేనే మా అమ్మకి ఇన్ఫర్మేషన్ పంపలేదు. మరి నువ్వు చెప్పకుండా ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చింది? అయిన వాళ్ళకి అపాయం జరిగితే అది తెలుసుకోవడానికి ఆడపిల్లే కారణం అవ్వక్కర్లేదు అరుంధతి. నీ ఇంట్లో పనివాళ్ళో పక్కవాళ్ళో పెదవి దాటేస్తే సరిపోదా ప్రపంచానికి తెలియటానికి? ఇంతకీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? అప్పుడు హైదరాబాదులో నీ కూతురు అల్లుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనొచ్చి పలకరించానా? అప్పుడు మా వల్ల గొడవ జరిగిందని ఇప్పుడు నువ్వొచ్చి గొడవ చేద్దాం అనుకుంటున్నావా? అందరూ ఒకేలా ఎందుకుంటారు అరుంధతి? అంటే మా అమ్మ గొడవ మనిషిని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? అంటే మా అమ్మ నిన్ను చూడ్డానికి వస్తే గొడవ చేయడానికే వచ్చిందంటావా? ఏ నిన్ను చూడాలంటే మీ అమ్మగారి అపాయింట్మెంట్ కావాలా? విఐపి రికమెండేషన్ కావాలా? నా కొడుకుని పరామర్శించడానికి ఒక అర్హత ఉండాలి. అప్పుడు మా అమ్మ కంటే అర్హత ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా అని మీ డప్పు మీరే కొట్టుకోండి, తప్పులేదు. కానీ పక్కనోళ్ళకి నొప్పి కలిగించకూడదని జ్ఞానం కూడా పెంచుకోండి. చూడమ్మా, పలకరించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయే మనుషులున్న ఈ రోజుల్లో పని కట్టుకొనొచ్చి పలకరిస్తున్నారంటే కారణం హాసిని మా ఇంట్లో ఉండటం కాదు బాబు, అరుంధతి మీద ఉన్న అభిమానం ఇంకా మిగిలి ఉండటం. ఈ టైంలో నువ్వు చేసావేంటక్కా? అదేంటి అలా అడిగావు? విక్కీకింత ప్రమాదం జరిగితే కనీసం ఒక ఫోన్ చేసి కూడా నాకు చెప్పలేదు. మాకు తెలిసి మేము ఫోన్ చేస్తే ఇప్పుడు చేసావేమని అడుగుతావేంటి? ఇక్కడ నువ్వు ఫోన్ చేసి విచారించే అంత పెద్ద ప్రమాదమేం జరిగిపోలేదు. జస్ట్ ఒక కాలు విరిగిందంతే. కాలు విరిగితే జస్ట్ అంటే వింటి హాసిని, మేము ఇప్పుడు బయలుదేరొస్తాం. అక్కో, అంత పని చేయొద్దక్కా. ఇక్కడ
ఇక్కడ విక్కీకి కాలు విరిగిన దానికంటే వీళ్ళని పరామర్శించడానికి ఎవరన్నా రావడమే పెద్ద బాధ వీళ్ళకి.